పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, కృపా కనికరములతో వాత్సల్యము చూపిస్తూ నిత్యముగా బలపరిచేటువంటి వాడుగా, స్థిరపరిచేటువంటి వాడుగా, సంతోషపరిచేటువంటి వాడుగా ఉన్న దేవుడు తిరిగి మరొక దిన ప్రవేశంలో వేకువనే కృపా వాక్య ధ్యానములో ప్రభు ముఖాన్ని దర్శించడానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు వాక్యాన్ని బట్టి బలపడుతూ, వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ, వాక్యాన్ని బట్టి ప్రభుని కనపరుస్తూ, వాక్యాన్ని బట్టి ప్రభుని హెచ్చిస్తూ, వాక్యాన్ని బట్టి ప్రభుకు మహిమ కలిగించటానికి ఆ విధమైనటువంటి తీర్మానంతో జీవిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దినములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవా, నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీ ఆత్మ సహాయమును, మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ వివరణను మాకు దయచేయండి. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వయాన తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలేంటంటే, సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. సియోను, యెరూషలేము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిర ఉన్నటువంటి, దేవుడు ఆరాధించబడుతున్నటువంటి ఆ స్థలములో, ఆ ప్రాంతములో కాపురం ఉండటువంటి జనముగా, అక్కడ వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి ప్రాకారములో ఉండేటువంటి జనముగా, అక్కడే వారు కాపురం ఉండునట్లుగా ప్రభు అక్కడికి వారిని తీసుకురావటం, వారిని పిలిపించటం, అక్కడ ఉంచటం అనేది జరుగుతుంది. కనుక అక్కడ ఆయన సన్నిధి, ఆయనతో ఉన్నటువంటి బిడలకు ఏ మాత్రము కూడా వారు మళ్ళీ దుఃఖపడటానికి, వారిలో దుఃఖము అధికం కావటానికి, అందును బట్టి వాళ్ళు కన్నీళ్లు విడటం కానీ ఏది కూడా జరగదు. నిశ్చయముగా ఆయన నీ మొరను ఆయన విని, ఆయన నిన్ను కరుణించి, నీవు ఆయనకు మొరపెట్టిన వెంటనే నీ మాట విని, నీ మాట వినగానే ఆయన నీకు సమాధానము ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మొత్తం మీద దేవుడు నీ కన్నీళ్లు విడవకుండా, నీవు
దుఃఖపడకుండా నీ జీవితంలో ఏ విషయాలలో ఎలాంటి అవసరతలో నువ్వు ఉన్నావో అవన్నీ కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉండి ఆయనకి చెప్పుకున్నట్లయితే, ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన ఆ మొరని వింటాడు. వినగానే దానికి పరిష్కారం ఏంటో కూడా ప్రభు ఆయన కలుగు చేస్తాడు. ఇందును బట్టి సియోనులో యెరూషలేములో నివసించేటువంటి ప్రజలారా, మీరికపై ఏడవద్దు, దేవుడు మీపై కృప చూపిస్తాడు. మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు, మీ యొక్క మొరపెట్టినప్పుడు లేక ప్రార్థించినప్పుడు ఆయన మీ యొక్క స్వరాన్ని వినగానే, మీ మాట వినగానే వెంటనే ఆయన మీకు సమాధానము అనేది కలుగు చేస్తాడు. ఈ యొక్క వాక్యములో దేవుని కృప, దయ మరియు స్పందనను చూపిస్తున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలలో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించే దేవుడిగా ఉన్నాడు. అక్కడ అనేటువంటి మాటలో ఈ ఏడవద్దు అనే మాటకి దేవుడు వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చేటువంటి దేవుడిగా మారుస్తాడు. రెండవదిగా ఆయన కృప చూపిస్తాడు. వారు అర్హులు కాకపోయినా దేవుని ప్రేమతో సహాయము అనేది చేస్తాడు. మొరపెట్టినప్పుడు మన ప్రార్థన మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆలస్యం చేయక సరైన సమయానికి ఆయన స్పందిస్తాడు అనే మాట మనము ఈ వచనాలలో అందులో ఉన్నటువంటి భావాన్ని, అర్థాలని మనం తెలుసుకున్నాం. దేవుడు మన మొర వింటాడు అనటానికి, మన మొరని ఆయన వినటానికి, మరి ఆయన మొరపెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, నాకు తెలియచే అంటున్నాడు. అలాగ నువ్వు తెలియచేసినప్పుడు నేను వింటాను, వాటి విషయంలో నేను మరి కార్యము జరిగిస్తాను అన్నట్టుగా ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. దేవుడు పిలిస్తే సమాధానము ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక మన జీవితంలో ఏ సందర్భమైనా, అది ఏదైనా కూడా మన ప్రభువుకు తెలియచేసేటువంటి వారముగా, ప్రభువుకు మొరపెట్టేటువంటి వారంగా, ప్రభువుకు ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. రెండవదిగా మరి ఆయన మన మొర వింటాడు అనటానికి బైబిల్ నుంచి కీర్తన 34వ కీర్తన 17వ చరణములో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన వినగానే వెంటనే స్పందించేది నీతిమంతులు. ఆయన మాట వింటూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, అనుసరిస్తూ దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ విశ్వాసములో వారు లోబడడం, ఆయన ఆజ్ఞను వాళ్ళు అనుసరించటం. రెండవదిగా దేవుడు మరి కన్నీళ్లు తుడిచేటువంటి వాడుగా ఉన్నాడు దుఃఖపడేటువంటి వారి విషయంలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనములో, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయినని, మరి సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కనుక కంటి నుంచి వచ్చేటువంటి ప్రతి బాష్పవిని తుడిచివేసి మనము ఉండేటువంటి స్థలము ఇక మరణము ఉండదు, ఇంకా దుఃఖమైనను ఏడుపైనను లేనటువంటి స్థలములో మనం నివసించబోతున్నాము. అలాంటి నివాసం ప్రభు మనకి ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయము మనకు తెలియాల. తర్వాత కీర్తన 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దుఃఖము అనేది తాత్కాలికము, ఆనందము అనేది శాశ్వతము. కనుక ఇక దుఃఖము ఉండదు. ప్రభు ఆయన వాగ్దానం చేస్తున్నట్టుగా, అభయం ఇస్తున్నట్టుగా. కనుక మనము ఉండాల్సినటువంటి స్థలము, మనం ఏర్పాటు చేసుకోవాల్సిన స్థలము, ప్రభు మనల్ని ఎక్కడికి చేరుస్తున్నాడో ఆయన సన్నిధి స్థలం విడిచి మనం ప్రక్కన వెళ్ళటం కానీ, మనం పరుగులు తీయటం కానీ అది జరగకూడదు. అలా చేసినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఆ దుఃఖాల్లో, బాధల్లోకి వెళ్ళిపోతాము. తర్వాత దేవుని కృప మరి ఆయన దయ మన మీద ఉంటుంది. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 ప్రకారంగా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. దేవుని కృప ఎప్పటికి కూడా తక్కువ కాదు అన్నట్టుగా ఆయన మన పట్ల చూపించేటువంటి కృప. ఒకవేళ కోపగించినా అది నిమిషం మాత్రమే, క్షణం మాత్రమే. ఆయన దయ అనేది మన జీవితంలో శాశ్వత కాలం. అలాగనే కీర్తన 86వ కీర్తన 7వ చరణంలో, నీవు నాకు ఉత్తరమిచ్చువాడును కనుక నా ఆయుష్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. కష్టాల్లో దేవుడు సమాధానం ఇస్తాడని దేవునికే నేను చెప్పుకుంటాను, దేవునికే తెలియచేస్తాను. ఆయనే అన్నీ కూడా జరిగించువాడు. దేవుడు మన ప్రార్థనలో వింటాడు, మన కన్నీళ్ళు తుడిచివేస్తాడు, తన కృపతో మనకు సమాధానమిస్తాడు అనేది ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తుండగా, ఈరోజు మనము ఎలాగున్నాము, మరి ఏ విధముగా మనము జీవిస్తున్నాము అనేది మనకు తెలియాలి. కనుక మన జీవితంలో మరి ఇంకా ఎన్నడూ కూడా కన్నీళ్ళు విడవకుండా ప్రభు మనల్ని కాచి కాపాడే దేవుడిగా, దేవుడు నీ మొర వింటాడు, నిత్యముగా నిన్ను కరుణిస్తాడు, నీకు ఉత్తరమిస్తాడు, కష్టకాలంలో నీతో కూడా ఉండి నిన్ను నడిపిస్తాడు, సమృద్ధి కలుగు చేస్తాడు, గాయాల్ని కట్టేవాడుగా ఉన్నాడు, నీకు వెలుగు కలుగు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మరి ఈరోజు ప్రభు తన బిడ్డలను ధైర్యపరుస్తూ, తన బిడ్డలను క్రమపరుస్తూ, వారి జీవితాలలో కష్టపడటానికి, కన్నీళ్లు కార్చడానికి, దుఃఖపడటానికి, కృంగిపోవటానికి కాదు, తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంది, తన బిడ్డలను పుట్టించుకున్నది, తన బిడ్డలను కాచి కాపాడుతున్నది, తన బిడ్డలను ఆయన ఎలాగ చూసుకోవాలనుకున్నాడో, తన బిడ్డను ఎలాగ ఉంచుకోవాలనుకుంటున్నాడో అనేది తన మాటల ద్వారా తెలియచేస్తున్నప్పుడు, ఈరోజు నీవు
మరి ప్రభు చెప్పిన ప్రకారంగా ఆ సియోనులోనే, ఆ యెరూషలేములోనే నీ నివాసమా, లేక విడిచి లోకంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి సంతోష ఆనందాలలో జీవితమా అనేది పరీక్షించుకొని ప్రభు వాటన్నిటి నుంచి తప్పించి విడిపించి తన సన్నిధికి మనల్ని నడిపించుకొని అక్కడ మన నివాసము చేయనట్లుగా ప్రభు ఇష్టపడుతుంటే, ఈరోజు నీ మనసు, నీ ఆలోచన, నీ పరుగులు, నీ యొక్క ఆవేశము, నీ తొందరపాటు అనేది నేను పాడు చేస్తుందా? నీకు ఇబ్బంది కలుగు చేస్తుందా? నీకే నీవు తెలియకుండా అలాంటి ఉచ్చులో పడేటట్లుగా చేస్తుందా అని పరీక్షించుకోవటానికి తిరిగి దేవుడు తన మాటలతో, తన వాక్యం చేత, తన యొక్క వాగ్దానం చేత అభయం ఇస్తూ మాట్లాడిన మాటలు విని సరిచేసుకొని ఆ కృప, దయ, వాత్సల్యములో మనం ఆనందించడానికి, సమాధానం కలిగి ఉండటానికి ప్రభు సహాయము మనకు అందించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉదయకాలపు మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. బిడ్డలు విన్నారు, బలపరచండి. బిడ్డలు తిరిగి నీ సన్నిధిలో వారు నివసించేటువంటి వారుగా, నీ ప్రాకారములో, నీ ఆశ్రయములో, నమ్మదగినటువంటి దేవుని కృపలో, దయలో, సమాధానములో జీవించే భాగ్యము, కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని, ఇది నా బిడ్డల యొక్క ప్రయత్నాలలో మీ సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి శాశ్వత ప్రేమ, కుమారుని దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మాటలు వింటూ అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచును గాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.